వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దాంతో వెంకటేష్ నెక్స్ట్ సినిమా మీద ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణతో ఓ కొత్త చిత్రం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఒక హిలేరియస్ ఎంటర్టైనర్ అని భావిస్తున్నారు. ఇది పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. వెంకటేష్ ఆచితూచి స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటున్నారు. వెంకటేష్ చాలా ఫాస్ట్గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు. ఆ వెంటనే కొత్త సినిమాలను మొదలు పెడుతుంటాడు. చిన్న దర్శకుడు, స్టార్ దర్శకుడు అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేయడమే ఈయన ప్రత్యేకత. ఇక తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు వెంకీ పెట్టింది పేరు. యంగ్ హీరోలకు పోటీగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు వెంకటేష్. అయితే ఆయన సినిమాల్లో ఎక్కువ కామెడీగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఫ్యామిలీలు మొత్తం కలిసి చూసే సినిమా కథలే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం అందుతుంది. డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయినా ఆయన తదుపరి చిత్రం వెంటనే చేయలేదు. అలాగే డీజే టిల్లు 2కి ఆయన దూరంగా ఉన్నారు. ఓ కథ రెడీ చేసుకొని హీరోలను ఒప్పించే పనిలో ఉన్నారు. ఆ క్రమంలోనే చివరికి వెంకీ ఈ కథకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టిల్లులా ఇది కూడా ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇక ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం మీద అధికారిక ప్రకటన రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.